హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ రెసిపీ క్యారెట్ రైస్. క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. అలాగే మనము 1/2 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేద్దాము. ఫ్రెండ్స్, గీ కూడా బాగా మెల్ట్ అయిందండి. ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేద్దామండి. అలాగే పట్ట, లవంగ, ఇలాచి కూడా యాడ్ చేస్తున్నామండి. అలాగే ఇప్పుడు మనం 1 ఆనియన్ తురుము సన్నగా తరిగింది ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రెండ్స్, బాగా ఫ్రై అవ్వాలండి. గీ మాత్రం మన ఆప్షన్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే మనము అవాయిడ్ చేయొచ్చండి. కానీ మనము గీ వేయడం వల్ల మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, ఈ క్యారెట్ రైస్ అండి చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఆఫీస్ వెళ్ళే వారికి, స్కూల్ పిల్లలకి మనం క్విక్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. అలాగే మనం పచ్చిమిర్చి 2 వేయాలండి. మన ఆప్షన్ ఫ్రెండ్స్. ఎవరెవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ ఫ్రెండ్స్. అలాగే 1/2 pinch టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలండి. ఈ టర్మరిక్ పౌడర్ మనము యాడ్ చేయడం వల్ల రైస్ బాగా చాలా కలర్ఫుల్గా కనబడుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను 1 కప్ క్యారెట్ తురుము యాడ్ చేయాలండి. బాగా ఫ్రై చేయాలండి క్యారెట్ని. ఇందులో మనం సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఫ్రెండ్స్. ఇలా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బాగా కలిపి 2 మినిట్స్ మూత పెట్టాలండి. బాగా మగ్గుతుంది. ఓకేనండి, ఇప్పుడు మనం క్యారెట్ ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాము. ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై అయిందండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. 2 మినిట్స్ మాత్రమే మనం ఉంచి రైస్ యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. బాగా మగ్గిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, క్యారెట్ రైస్ బాగా మగ్గిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గాలండి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం ఇందులో. చూడండి ఫ్రెండ్స్, నేను 1 బౌల్ రైస్ యాడ్ చేస్తున్నానండి. ఉడికిన రైస్ అండి ఇది. మనం ఆల్రెడీ అన్నం ఉడికించి పెట్టుకుంటాం కదండి, ఆ రైస్ ఫ్రెండ్స్. అది యాడ్ చేస్తున్నాను 1 బౌల్ అండి. ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము తీసుకున్నానండి. ఇందులో పెద్ద బౌల్ రైస్ తీసుకుంటానండి, ఉడికిన రైస్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా బాగా ఈ క్యారెట్ అంతా అన్నంలో బాగా కలిపేలాగా బాగా ఇలా కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రైస్ వేసి మెల్లిగా ఇలా కలుపుతూ ఉండాలండి. క్యారెట్ తురుమంతా ఇందులో బాగా యాడ్ అవ్వాలండి. రైస్ ప్రిపేర్ అయిందండి. ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టేస్టీ క్యారెట్ రైస్ ప్రిపేర్ అయిపోయిందండి. మనము క్విక్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి.
చిన్నపిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు ప్రిపేర్ చేయండి. నేను చెప్పిన స్టైల్లో ప్రిపేర్ చేసి చూసి ఎలా ఉందో మీరు నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.